వంట గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్కు ధరలు పెంచాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. జనరల్ కేటగిరీ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకాల లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందన్నారు. రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఈ పెంపుతో సామాన్య మధ్యతరగతి పేద ప్రజలపై ప్రభావం చూపుతుండగా మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం ఎంతవరకు సమంజసమని అంటున్న ఆదిలాబాద్ ప్రజలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలకు పెంపును నిరసిస్తూ ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై భారం చూపనుంది. 50 రూపాయలు అంటే 901 రూపాయి చొప్పున ఈ రోజు నుంచి అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిపై మహిళలు ఏమంటున్నారు, వామపక్షం పార్టీ నేతలు ఏమంటున్నారు అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది అంటే గ్యాస్కు సంబంధించిన ధర పెంపు జరిగింది, ఏమంటారు మీరు దీన్ని? ఒక మాట చెప్పాలంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది. ఇది ఉపాధి లేదు, కూలీలు దొరుకుతలేవు, ప్రజలకి పనులు దొరుకుతలేవు. ఈ టైంలో గ్యాస్ను 50 రూపాయలు అదనంగా పెంచడం అని అంటే పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళ నడ్డి విరవడం తప్ప ఇంకోటి కాదని భావిస్తున్నాం మేము. అంతేకాదు కేంద్ర ప్రభుత్వము సబ్సిడీని కూడా ఎత్తేసింది. కొంతమందికి సబ్సిడీ ఇస్తున్నామనన్నా అది 40 రూపాయలు 42 రూపాయలు ఈ రకంగా సబ్సిడీని వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సబ్సిడీ ఎగ్గొట్టారు, పైగా ఇప్పుడు ధరలు పెంచారు. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి ఆర్థిక భారం తప్ప ఇంకోటి కాదు. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆడవాళ్ళు దీనిపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఏమంటారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలే పనులు దొరకక ఇండ్లలోనే ఉంటుండ్రు. మహిళలు అయితే వాళ్ళకు ఉపాధి లేక ఇండ్లలోనే ఉంటూ వాళ్ళకు ఈ గ్యాస్ పైన నిత్యావసర సరుకులు కొనడానికే వాళ్ళకు చేతిలో డబ్బులు ఉంటలేవు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ధరలు పెంచడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మా మహిళలు అడుగుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో చూస్తే డబ్బులు కూడా పడతలేవని చెప్తున్నారు. ఈ కట్టినటువంటి డబ్బులు ఎటు పోతున్నాయి? వాళ్ళు ఏమంటున్నారంటే 500కే ఇంతకుముందు గ్యాస్ అని అన్నారు. ఆ 500 గ్యాస్ పోయి ఇప్పుడు 50 రూపాయలు పెంచడము ఎంతవరకు కరెక్ట్ కాదనేది మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడైతే ఎండాకాలంలో ఏ పనులు దొరుకుతలేవు. ఈ సిటీల్లో అయితే అసలు కట్టెలు కూడా ఉండవు. అటువంటి సిచ్యువేషన్లో ఇలా పెంచడము ఏమాత్రం కరెక్ట్ కాదని మేము అంటున్నాము. అలాగే కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇలా అన్ని పెంచుతూ పోతే ఉన్నటువంటి మహిళలు ఇంట్లోనే తినడానికి తిండి లేక పిల్లలకు స్కూల్ ఇప్పుడైతే స్కూల్ ఉంటలేదు. అలాంటి స్కూళ్ళు కూడా సెలవులు అవుతున్నాయి. ఇంట్లో అది చేయమ్మా ఇది చేయమ్మా అని కూడా అంటారు. అలాంటి టైంలో గ్యాస్ ఎక్కువనే అవుతూ ఉంటుంది, కట్టెలు కూడా ఉండలేవు. ఈ పరిస్థితులలో గ్యాస్ పెంచడం ఏమాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. 50 रुपया गैस सिलेंडर का ऊपर भाव बढ़ गया, क्या बोलते हैं आप? गैस का रेट बढ़ गया, पैसे भी अकाउंट में पड़ रहे नहीं का, हर चीज़ रेट बढ़ के है. अपने को काम करने वास्ते मुश्किल हो रही है, अपन घर में बैठ के रह रहे. మొత్తానికి పెంచిన ధరలు, గ్యాస్ ధరలు తగ్గించాలి. ఇప్పటికే కూరగాయల ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా పెరిగిన నేపథ్యంలో గ్యాస్ ధర కూడా పెరగడం కారణంగా తమ కుటుంబాలపై భారం పడుతుంది, అదనపు భారం పడుతుంది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. పెరిగిన ధరను ఉపసంహరించుకోవాలని స్థానికులు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్.